హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారని అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది సండే వ్లాగ్ అనమాట. సో సండే అంటే ఏముంటుంది మనకి? నాన్ వెజ్. సో ఈరోజు నాన్ వెజ్ స్పెషల్ అనమాట. సో ఆల్మోస్ట్ టైం మాకు నైట్ 7 అయితే అయింది. సో ఆల్రెడీ చాలామంది మార్నింగ్ ఈజీగా కుక్ చేసుకుంటారు, బట్ మేమైతే నైట్ కుక్ చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ నుంచి కొన్ని వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంట్లో పని అదంతా అయ్యింది. సో నైట్ ఇప్పుడైతే నేను ప్రాన్స్తో పులావ్ చేయబోతున్నాను. అది కూడా వచ్చేసి ఎలక్ట్రిక్ కుక్కర్ అనమాట. సో ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ గ్యాస్ మీద వాటి మీద చేసుకునే పులావ్ ఒక టేస్ట్ ఇస్తుంది, అండ్ అలాగే రైస్ కుక్కర్లో పులావ్ ఒక టేస్ట్ వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చాలా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బట్ నాకైతే కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో రైస్ కుక్కర్లో చేయబోతున్నాం. ఎలక్ట్రిక్ కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ ప్రాసెస్. అండ్ మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ చాలా ఈజీ కాబట్టి నేను కూడా మీకు త్వరగా చూపించేస్తాను. అండ్ రెసిపీలోకి వెళ్ళే ముందు నేను మీతో కొంచెం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు వ్యూస్ వస్తున్నాయా లేదా, లేదంటే నా సబ్స్క్రైబర్స్ వస్తున్నారా లేదా, అవన్నీ కాదు. మీరు నాకు ఒక్క సెకండ్ చూసుకున్నా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మీరు ఆ ఒక్క సెకండ్ నా వీడియో చూడడానికి టైం ఇస్తున్నారన్న హ్యాపీనెస్ అయితే నాకు ఉంటుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నేను కూడా వీడియోస్ అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ నేను ఇంకా కొంచెం బాగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎక్కడ లేట్ చేయకుండా మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. సో ముందుగా ప్రాన్స్ అయితే తీసుకోవాలన్నమాట. నేను ఒక 1/2 కిలో ప్రాన్స్ అయితే తీసుకున్నాను. వీటన్నింటినీ కూడా నేను బాగా వాష్ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే లోపల ఉన్న బ్లాక్ పార్ట్ని కూడా రిమూవ్ చేసేసి నీట్గా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్కి వచ్చేసి మనం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అండ్ అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే స్పైసీ లెవెల్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ అలాగే సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో గరం మసాలా అనమాట, హోల్ గరం మసాలా ఒక 1.5 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1.5 టీ స్పూన్ వచ్చేసి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ వచ్చేసి మనకి లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 స్పూన్స్ వచ్చేసి కర్డ్ అనమాట. మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ప్రాన్కి పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలి. మనం దీన్ని బాగా కలుపుకుని ఒక 20 to 30 మినిట్స్ అయితే మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పులావే కాబట్టి ఎక్కువ మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 30 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. అలా 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ప్రాన్స్ అనేది వేసుకోవాలి. ప్రాన్స్ అనేవి ఆయిల్ అనేది పైకి తేలి వాటర్ అనేది చూసారు కదా ఎలా అయితే వచ్చిందో. సో ఈ విధంగా మనం దీన్ని అయితే ఫ్రై చేసుకుని వాటర్ని సపరేట్గా అలాగే ప్రాన్స్ని సపరేట్గా అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే గిన్నెలో మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలాగే 2 టీ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా, 3 ఇలాచి, 4 లవంగ మొగ్గులు, 5 నుంచి 6 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 2 స్టార్ ఎనైస్, అండ్ అలాగే ఒక బ్లాక్ ఇలాచి అండ్ 1 జాపత్రి వేసుకుని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని ఇందులో కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్స్ అలా ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్సే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రాన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు, ఓన్లీ ప్రాన్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 నుంచి 3 పచ్చిమిర్చి అనేది
సన్నంగా స్లిట్స్ కింద చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పెద్ద సైజ్ అయితే ఒక హాఫ్ టొమాటో అయితే వేసుకోండి, లేదు చిన్న సైజ్ అయితే ఒక టొమాటో అయితే యాడ్ చేసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనకి టొమాటో అనేది మెత్తగా మగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులో లో టు మీడియం అలా ఏమీ ఉండదు, ఎందుకంటే రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో ఆ హీట్కి సరిపోతుందన్నమాట. అండ్ అలాగే ఇందులో వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి హోల్ గరం మసాలా అనమాట. ఈ రెండు కూడా వేసుకుని మనం దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకునే రైస్కి వాటర్ అనేది ఎంత అవసరమో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఏదైతే మనం రొయ్యలు ఫ్రై చేసినప్పుడు వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని కూడా ఈ వాటర్లోనే క్వాంటిటీ అనేది ఇవి కూడా యాడ్ చేసుకుని అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న రైస్ వచ్చేసి 2 కప్స్. నేను తీసుకున్న రైస్ వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. 2 కప్స్ నాకు 3 కప్స్ వాటర్ అయితే కావాలి. అండ్ మనం ఈ ప్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్, సో టోటల్ 3.5. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది సరిపోలేదు, సో చెక్ చేసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుంటే మనకి వాటర్ అనేది బాగా బాయిలింగ్ అవుతుందన్నమాట. సో ఇలాగ మనకి వాటర్ అనేది బాయిలింగ్ అవుతుంది కదా, కొంచెం బాయిలింగ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి వాటిలోకి బాగా పడుతుందన్నమాట, మసాలా అంతా కూడా మసాలాలోకి. సో ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకొని మనం మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసుకుని వాటర్ బాగా బాయిల్ అయ్యేలాగా అంతవరకు మనం దీన్ని బాయిల్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది మనకి బాగా బాయిలింగ్ అవుతుంది. ఈ స్టేజ్లో నేను ఆల్రెడీ బాస్మతి రైస్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా వాష్ చేసుకుని సోక్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను. వాటర్ అనేది ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసి ఆ రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి ఏ రైస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను అనమాట. సో ఈ వాటర్ అనేది ఇందులో ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం కదా రైస్, సో ఒక్కసారి కలిపేసుకుని దీనిపైన కొద్దిగా గరం మసాలా, వెరీ లిటిల్, ఎక్కువ అసలు వేయొద్దు, కొంచెం అయితే యాడ్ చేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుంటామే. సో మధ్యలో ఒక 2 టైమ్స్ అయితే కలుపుకోండి, ఎందుకంటే మనం దీన్ని లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టడానికి ఏమీ ఉండదు కాబట్టి 1-2 సార్లు అలా కలుపుకుంటే మనకి అసలు ఎలా కుక్ అవుతుంది ఏంటి అనేది తెలుస్తుంది. అలా మనం ఉంచేసినా పర్వాలేదు, కాకపోతే అన్నీ కూడా ఈక్వల్గా కలాలి కదా. మనకి పైకి అనేది కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, లైక్ ఆనియన్స్ అవన్నీ పైకి వస్తాయి కదా. సో అందుకని ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి బాగుంటుంది. సో ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. ఇంకొక అయిపోతుంది అనగా ఒక్కసారి మళ్ళీ లిడ్ అయితే ఓపెన్ చేసుకుని ఒక్కసారి కలుపుకుని మళ్ళీని సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి, ఎందుకంటే మనం ఇదే లాస్ట్ అనమాట కలపడం. మరీ ఎక్కువగా ప్రెస్ చేసేసి కలపద్దు, ఎందుకంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అందుకని ఒక్కసారి ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవడమే. ఇంకా మనం దీని దగ్గరికి ఏమి రావక్కర్లేదు, ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది ఆగిపోతుంది కాబట్టి సో మనం లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుని పెట్టేసుకుంటామే. సో ఎప్పుడైతే మనకి రైస్ అయితే అయిపోతుందో ఆఫ్టర్ ఒక 5 to 10 minutes తర్వాత ఓపెన్ చేసుకోండి. సో చూసారు కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా, రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా కుదిరిందనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఎక్కువ టైం పట్టదు, ఒకే దాంట్లో అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి, మనకి ఎక్కువ వంటలు కూడా అవ్వవు అనమాట. సో ఇది సో ఈ పలావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ పెద్ద పెద్ద ప్రాన్స్ దొరికినాయి కాబట్టి నేను వీటితో చేశాను. చిన్న చిన్న ప్రాన్స్ ఉంటాయి కదా, వాటితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం తినే ప్రతి ముద్దలో కూడా మనకి ప్రాన్ అనేది వస్తుంది కాబట్టి అవి కూడా చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి ఇది బాగోదని కాదు, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది నిజంగా. మంచి వేడి వేడిగా కొంచెం స్పైసీగా
టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా బాబుకి కూడా చాలా బాగా నచ్చిందనమాట. సో వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ మా హస్బెండ్కి కూడా నచ్చింది. అంటే మా హస్బెండ్ వచ్చేసి ఏంటంటే కొంచెం స్పైసీ చాలా తక్కువ తింటారు, మేము కొంచెం స్పైసీ తింటాము, అదొక్కటే డిఫరెన్స్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.